2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి రాహు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, సప్తమంలో గురు యోగిస్తున్నాడు, పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలను యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. అర్ధాశ్రమ శని నడుస్తోంది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివుణ్ణి ఆరాధించండి. శివుడు బోలాశంకరుడు. నవగ్రహాలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. శివుణ్ణి ఆరాధిస్తే కనుక నవగ్రహాలన్నీ మీకు పాజిటివ్ గా మీకు ఇస్తుంది. చాలా మంచి ఫలితాలు ఉంటది ఈ వారంలో అయితే గనక. బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము శనివారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ధనసు రాశి వారికి కుటుంబాధిపతి అయిన శని 4వ స్థానంలో ఉండి శత్రుగ్రహాలైన రవి కుజులతో కలిసి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో గురువు ఉన్నారు కాబట్టి, గురు బలం బాగుంది కాబట్టి మ్యారేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. లవర్స్ కి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు పంచమాధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో ఉండి శనితో కలిసి ఉండటం మూలంగా లవర్స్ కి ప్రాబ్లం ఉంటది. ధన పరంగా మాత్రం మీకు ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. శనిగారి దృష్టి ఇక్కడ 6వ స్థానం మీద పట్టడం మూలంగా, రుణ రోగ శత్రుస్థానం మీద పట్టడం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు చేసే పనిలో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. పనికి తగ్గట్టు ఫలితం రాదు. చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. పాలిటిక్స్ ప్లే అవుతాయి. ఎంత కష్టపడినా సరే మీకు గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక నవగ్రహ హోమం ఒకటి చేయించుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.